చోడవరం ఎన్నికల ప్రచార సభకు వచ్చినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఒకసారి మనం విజువల్స్ లో చూడొచ్చు. కనిపిస్తున్నటువంటి ఈ బాబు పేరు పెంటకోట హర్ష. ఆరోగ్యం బాలేదని ఆసుపత్రికి తీసుకెళ్తే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని చెప్పి వైద్యులు సూచించారు. అది కూడా అత్యంత త్వరగా చేయాలి. సుమారు 40 లక్షల రూపాయల ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం అని కూడా చెప్పిన తర్వాత ఏం చేయాలో తోచని పరిస్థితిలో నిరుపేద కుటుంబం అది. బంధువులంతా కూడా తల్లిదండ్రులు ఇద్దరు బాబుని చూసుకుంటూ ఆసుపత్రిలోనే ఉన్నారు. బంధువులంతా సీఎం జగన్ను కలిసి సమస్యను వివరించేందుకు చోడవరం రావడం జరిగింది. ప్రస్తుతం వారు సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసి వచ్చారు. మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సార్, అసలు సీఎం గారిని కలిసి మొత్తం చెప్పారు కదా, ఏమన్నారు సీఎం గారు, మీతో ఏం మాట్లాడారు? ఈ బాబు పేరు హర్ష అండి, 5 సంవత్సరాల వయసు. కొన్ని రోజుల నుంచి ఆరోగ్యం బాగోకపోతే హాస్పిటల్ చూపించడం జరిగింది. లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలని డాక్టర్ చెప్పి సుమారు 30-35 లక్షలు ఖర్చు అవుతుందని మాకు చెప్పారు. ఏదైనా ఇద్దరు పేరెంట్స్ కూలి పని చేసుకొని అంతంత మాత్రమే అనమాట. వాళ్ళకింత ఆర్థిక పరిస్థితి లేదని సీఎం గారికి అర్జీ పెట్టుకోవడానికి వస్తే సీఎం గారు మా డీటెయిల్స్ అన్నీ అడిగి బాగా స్పందించి తన వెంట ఉన్న ఆఫీసర్లకి మా డీటెయిల్స్ అని ఇచ్చి వాళ్ళు చూసుకుంటారని మాకు హామీ ఇవ్వడం జరిగిందండి. ట్రీట్మెంట్ మొత్తం సీఎం గారు చూసుకుంటారు, చేయిస్తారని మాకు హామీ ఇచ్చారండి. చాలా బాగా స్పందించారండి. ఈ వివరాలన్నీ కూడా తీసుకొని ఆసుపత్రి వారితో మాట్లాడారండి. వివరాలన్నీ తీసుకొని ఫోన్ నెంబర్ అనేది తీసుకొని వెంటనే ఉన్న ఆఫీసర్లకు చెప్పి మాకు ట్రీట్మెంట్ చేయిస్తారని హామీ ఇచ్చారండి. మీరు చెప్పండి, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి సాధారణంగా ఎవరు కూడా అంత చనువుగా పలకరించి సమస్య ఏంటనేది తెలుసుకోవడం అరుదుగా జరుగుతుంటుంది. అలాంటిది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చూసి మిమ్మల్ని పిలిచి మాట్లాడి సమస్య ఏంటని తెలుసుకొని సమస్య పరిష్కారానికి ఖచ్చితంగా అండగా ఉంటామని చెప్పి హామీ ఇచ్చారు. ఆ తీరుని ఏ విధంగా చూడాలి? సార్, చాలామంది చెప్తూ ఉంటారు దైవం మనుష్య రూపేణ. ఇది కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లుతుందేమోనండి. ఆయన బాబుకు 5 సంవత్సరాలు లివర్ ప్లాంటేషన్ చేయాలి అన్న వెంటనే ఇమీడియట్గా స్పందించి మా దగ్గర ఉన్న డీటెయిల్స్ మొత్తం తీసుకొని ఇమీడియట్గా వాళ్ళ మెడికల్ ఆఫీసర్ని రప్పించి వాళ్ళకి డీటెయిల్స్ ఇచ్చి రిపోర్ట్స్ అన్నీ తీసుకొని హాస్పిటల్కి కూడా ఇమీడియట్గా ఇంటిమేషన్ ఇచ్చి ఈ సర్జరీకి సంబంధించి టోటల్ అమౌంట్ గవర్నమెంట్ బేర్ చేస్తుందని చెప్పి మాకు అన్ని రకాలుగా భరోసా ఇచ్చారండి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి పాదాభివందనం చెప్పాలి అందరం కూడా. ఎందుకంటే సమస్య ఉందంటే దూరంగా పారిపోయే వాళ్ళు ఎక్కువ ఉండే ఈ రోజుల్లో మీకు నేనున్నాను అంటూ భరోసా ఇవ్వడమే కాకుండా అన్ని రకాలుగా అసలు ఎటువంటి సంబంధం లేని ప్రతి ఒక్క నిరుపేదని కూడా ఆదుకుంటున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారండి. జై జగన్ సార్. మీరు కలిశారు కదా సీఎం గారిని, సీఎం గారు ఆ స్పందించిన తీరు, మీకు అండగా నేను ఉంటాను, నేను చూసుకుంటానని చెప్పారని చెప్తున్నారు కదా, ఏమనిపించింది అని? ఒక దేవుళ్ళలాగే అన్ని అనుకొని చేశారండి. కంపల్సరీ చేస్తానని చెప్పారండి. ఆ పిల్లడు బతుకుతాడని మాకు ఆశ ఉందండి. అతను చేసిన దాంతో అతనే ఒక రూపాయి ఖర్చు లేకుండా అన్ని చూసుకుంటాను అన్నారండి. ఇది మొత్తం మీద సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసిన వెంటనే వీరికి భరోసాని ఇచ్చారు. వెంటనే స్పందిస్తుంది ప్రభుత్వం. అలాగే ఈ సర్జరీకి కావాల్సినటువంటి అన్ని వ్యవహారాలు కూడా ప్రభుత్వమే చూసుకుంటుంది. ఎటువంటి దిగులు చెందాల్సిన పని లేదు, మీకు అండగా ఉంటామని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ కుటుంబ సభ్యులందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే వీరి దగ్గర నుంచి వివరాలు సేకరించి అధికారులు ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి. నిజంగా దేవుడి రూపంలో సీఎం జగన్మోహన్ రెడ్డి మా పట్ల స్పందించారని చెప్పి హర్ష కుటుంబ సభ్యులంతా కూడా ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సత్యతో కలిసి అనిల్, సాక్షి టీవీ, చోడవరం నుంచి.